చాలా మన పాటలు బాగా పడతాడు. ఏందే పాటలు బాగా పడి, నాకంటే బాగా పాడేవాళ్ళు చాలామంది ఉన్నారు. పాటలకు వచ్చారా? మాటలు బాగా చెబుతాడు. మాటలకు వస్తారా? మాటలకు హృదయాలు గాయపడతాయా? మాటలకు మారు మనసు పొందుతారా? మాటలు కాదు నాయన, దేవుని శక్తి ఒరిజినల్గా పనిచేస్తే జరుగుతుంది హృదయాల్లో కార్యం. ఒక తాగుబోతుడు మారాలంటే దేవుడు వాని హృదయాన్ని తాకాలి. ఒక దొంగోడు మారాలంటే దేవుడు హృదయాన్ని తాకాలి. తాకితే వాడి హృదయంలో మార్పు. ఆదివారం మీరు ప్రభు బల్లో చూడండి, పోలీసోడు దొంగోడు ఇద్దరు పక్క పక్కనే కూర్చొని బల్లో చేస్తారు. అట్లా చేశాడు దేవుడు. పోలీసోడు మారాడు, దొంగోడు మారాడు, ఇద్దరు కలిసి బల్లలో చేసి, కలిసి ప్రభు బల్లో చేసి ఒకటే కుటుంబం, ఒకటే రక్తం అయిపోయారు. అసలు దొంగ పోలీస్ అంటే పిల్లి ఎలుకల సామెతే. అలాంటిది ఇద్దరు కలిసి కూర్చొని బల్లలో చేయటం ఏంటి? చార్లెస్ గ్రాండిన్ సన్ ఫిన్నీ దినముల్లో ఉద్యోగం వచ్చింది. డిఎల్ మూడీ దినముల్లో ఉద్యోగం వచ్చింది. దాదాపు 1 కోటి మంది ప్రజలకు సువార్త అందింది. బిల్లీ గ్రహం దినముల్లో ఉద్యోగం వచ్చింది. డేవిడ్ బెనార్డ్ దినముల్లో ఉద్యోగం వచ్చింది. డేవిడ్ లివింగ్స్టన్ దినముల్లో ఉద్యోగం వచ్చింది. ఇవాన్ రాబర్ట్స్ దినముల్లో వేల్స్ ఉద్యోగం వచ్చింది. అయ్యా, నువ్వు వాళ్ళకే దేవుడువా? నువ్వు నాకు దేవుడు కదా, మరి నన్ను ఎందుకు పిలిచావు? వెస్లీ దినముల్లో ఇంగ్లాండ్లో ఉద్యోగం వచ్చింది. నిజమే, ఇవన్నీ కావచ్చు. నువ్వు వాళ్ళకే దేవుడువా? నేనే దేశాలు అడగల, రాష్ట్రాలు అడగలేదే. ఈ ప్రాంతం సంగతి ఏందయ్యా? ఇక్కడ ఉద్యోగం తేనప్పుడు నన్ను ఎందుకు పిలిచావయ్యా? 4 మాటలు చెప్పుకొని, పబ్బం గడుపుకొని, జానడు పొట్ట నింపుకొని బతకటానికి నన్ను పిలిచావా? అదేదో పని చేసుకుంటా పని చూపిమని అడిగాగా, వ్యాపారం అభివృద్ధి చేయమని అడిగాగా, అదే చేసి ఉండేది నువ్వు. మరి సేవకి ఎందుకు పిలిచావు? పిలిచినప్పుడు శక్తి ఏది? శక్తిని కార్యము నీ కార్యం ప్రజలు చూడనప్పుడు ఎలా మారుతారు వాళ్ళు? సమాజాలు ఎలా వస్తాయి ప్రభు నీ దగ్గరికి? ఎలా కదులుతారు ప్రభు? నీ శక్తి అనుభవించాలి కదా వాళ్ళు. అది జరగనప్పుడు నేను ఎందుకు సేవకి? నీ కోసం బ్రతికినప్పుడు, నీ చిత్తం చేయనప్పుడు, నీ శక్తి లోకాన్ని చూపినప్పుడు, నీ కార్యాలు జరగనప్పుడు అసలు ఈ భూమి మీద ఎందుకు నేను అని బలిపీఠం పట్టుకొని ఏడ్చిన దినములు ఎన్నో ఉన్నాయి. జోక్గా చెప్పట్ల, సీరియస్. ఆ దేవుడు మహాకృప. ఆనాడు మొదలుపెట్టాడు ఆయన కార్యాలు, ఈ రోజుకి తగ్గకుండా కొనసాగిస్తూ ఉన్నాడు. ఆదివారం రోజు సమయం లేక సాక్ష్యాలు ఆపడమే కానీ వదిలితే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం దాకా సాక్ష్యాలే నడుస్తుంది. ఆల్ నైట్లో సమయం లేక మనం ఆపుకోవటమే కానీ వదిలితే ఆల్ నైట్లో తెల్లారిన దాకా సాక్ష్యాలు నడుస్తుంది. అన్ని కార్యములు ప్రజల జీవితాల్లో నా దేవుడు నాటికి నేటికి ఇప్పటికీ చేస్తానే ఉన్నాడు. ఎన్నో జీవితాలు కాపాడబడ్డాయి బిడ్డలారా. నేను ఎందుకు ఆత్మీయ బిడ్డలకు చెప్తున్నానంటే, సేవ చేస్తున్న వారికి, చేయాలనుకునే వారికి అందరికీ ఎందుకు చెప్తున్నానంటే బిడ్డలారా, ఒరిజినల్ కావాలి. ఇప్పుడు నేను చెప్పినవి కూడా పబ్లిసిటీ కోసం కాదు. నా దేవుడు ఎలా నాకు తోడై ఉండి కార్యాలు చేసుకుంటూ వచ్చి ఈ పనిని ముందుకు తీసుకొచ్చాడో అది సేవకులకు అర్థం కావాలి. లేకపోతే సేవకులు బాధ్యత రాహిత్యంగా కొంతమంది వ్యవహరిస్తున్నారు, రోషం లేని సేవ చేస్తున్నారు. దేవునితో గడిపేది ఉండదు, దేవుని పాదాల దగ్గర విరిగి నలిగిన అనుభవం ఉండదు, కన్నీరు ఉండదు, ప్రలాపం ఉండదు, అంగలార్పు ఉండదు, గుండె బాదుకొని ఏడ్చిన అనుభవాలు ఉండవు. ఇవన్నీ లేనోడు ఏం చేస్తాడు సేవ? విరిగిన మనసే నీకే ప్రియము యేసునాథా, ఉన్నతమైన స్థలములయందే నివసించువాడా, విరిగే నా మనసు వసింపరావా, వసింపరావా, విరిగిన మనసే నీకే ప్రియము యేసునాథా. చివరిగా నాయన దైవజనుడా, ఒక అమ్మని పదార్థం నీ నోటికి వచ్చేటప్పుడు నీ బిడ్డలు గుర్తు రావాలి నాయన. నీకు ఒక బిర్యానీ, ఒక ముద్ద నువ్వు నోట్లో పెట్టుకుంటే అది తినేటప్పుడు నీ బిడ్డలు గుర్తు రావాలి.
తండ్రి నాకు ఈ కమ్మన ఆహారం పెట్టావు, నా బిడ్డలకి నూకలు అన్నమైనా ఉందో లేదో నాయన, నా బిడ్డలకి గంజి నీళ్ళైనా ఉన్నాయో లేవో, పిల్లలు తింటున్నారో పస్తులు ఉంటున్నారో ప్రభా, నాకైతే కడుపు నిండా కమ్మని అన్నం పెడుతున్నా, నా బిడ్డల గతి ఏంది అని అడగాలి. అమ్మలాగా కంచంలో అన్నం పెట్టుకొని టపీ తింటాం కదా, అన్నం ముద్ద ఎత్తేటప్పుడు నా బిడ్డలకు ఉందా అని అడగాలి. అయ్యా నా బిడ్డల గతి ఏందయ్యా? కన్నతల్లి తింటదా బిడ్డలు తినకుండా? కన్నతల్లి తింటదా బిడ్డలు తినకుండా? తన పిల్లలు ఇంటికాడ ఆకలి అంటే ఫంక్షన్కి పోయి కనబడొచ్చింది తప్ప కూర్చొని తినదు. వచ్చి తినకుండా పోతున్నావు ఏంటంటే, మీరు ఏదన్నా నాకు ఇవ్వాలంటే క్యారేజ్ పెట్టి ఇంటికి పోయి తింటాను, అంతేగాని నా బిడ్డలు అక్కడ పస్తుంటే నేను తిన్నంటది. బిడ్డల కడుపు నిండకుండా అమ్మ ముద్దెత్తదు. అది అమ్మ మమత. స్తన్యమిచ్చు తల్లి పిల్లలను గారవించినట్లు మేము ఈ మధ్య సాధువులమై ఉంటిమి అన్నాడు మహనీయుడు పౌలు మహనీయుడు. అయినా ఆత్మీయ బిడ్డలకి అమ్మలాగా ఆలోచన. తిను, మంచి పదార్థం తిను, నీకు ఏది దేవుడిచ్చినా సంతోషంగా కృతజ్ఞతలు చెల్లించి తిను, కానీ తినేటప్పుడు ఒక్కసారి బిడ్డల్ని గుర్తు చేసుకో. ఒక్క మాట నా బిడ్డలకు కూడా పెట్టయ్యా, నాకు పెట్టావు నీకు స్తోత్రం, నా బిడ్డలకి కడుపు నిండా అన్నం ఉందో లేదో, నీ దేహంలో ఆరోగ్యం ఉంది, నా బిడ్డలు రోగగ్రస్తులై ఉన్నారు, వారిని ఒక్కసారి గుర్తు చేసుకో, వారిని స్వస్థపరిచాయి. నీకే అప్పు లేదు, ప్రశాంతంగా ఉన్నావు, కానీ నా బిడ్డలు అప్పుల పాలై అల్లాడిపోతున్నారు. అప్పుల బాధ ఏంటో నాకు తెలుసయ్యా. కంటి నిండా నిద్రపోతున్నారో లేదో, కడుపు నిండా తింటున్నారో లేదో, ఎన్ని తిట్లు తింటున్నారు, ఎన్ని అవమానాలు పొందుతున్నారు, నా బిడ్డలు ఒక్కసారి గుర్తు చేసుకోయా. ఒక్క మాట, నా దేవుడు న్యాయవంతుడు, నీ హృదయంలో ఉన్నటువంటి ఆ ఆర్తధ్వనిని గుర్తుపట్టగలుగుతాడు, నీ పిల్లలను ఆశీర్వదిస్తాడు. నీ దగ్గర ఎదుగుతున్న బిడ్డలు నీ భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉంటారు, ఆశీర్వదించబడిన వారై ఉంటారు, వర్ధిల్లుతున్న వారై ఉంటారు, కృపా క్షేమములు కలిగి ఉంటారు, పచ్చగా ఉంటాడు. ఎందుకంటే నువ్వు సారం గల ఉపదేశం చేస్తావు, శక్తివంతమైనటువంటి కార్యాలు నీ ద్వారా దేవుడు జరిగిస్తాడు. అంతేకాదు బిడ్డల కోసం మంచి వస్త్రం తొడిగేటప్పుడు, నా బిడ్డలకు ఎలాంటి గుడ్డ ఉందో నాయన, నాకు మంచి వస్త్రం ఇచ్చావు, నీకు స్తోత్రం ప్రభువా. నా బిడ్డలో ఎక్కడ పట్టినా నా బిడ్డలో నాకు మంచి ఇల్లు. తుఫాను పడితే ఫస్ట్ నాకు బిడ్డలు గుర్తొస్తారు. మాదిరి కోసం చెబుతున్నా, ఎచ్చుల కోసం కాదు. నన్ను ఎచ్చులు అనుకుంటే మీ కర్మగాలిద్ది. ఎచ్చుల కోసం, ఎగస్టాల కోసం, బిల్డప్ కోసం చెప్పట్లా, మీరేదో పెద్ద మెచ్చుకుంటారని చెప్పట్లా. హృదయం ఎలా ఉండాలి, దైవజనుడు అనేవాడి హృదయం ఎలా ఉండాలి అనేది నిజంగా గుండెల్లో భారం ఉంటే ఏం మైండ్ ఉంటుంది అనేది చెప్తున్నాను నేను. పెళపెళ ఉరుములు ఉన్నతున్నాయి, పిడుగులు పడుతున్నాయి, జోరున వాన పడుతుంది. బిడ్డలు ఎలా ఉన్నారో అనే ఆలోచన. నివాసాలు ఉన్నాయో కూలినాయో, నీళ్ళు వచ్చినాయో ఇళ్లలోకి. నాకైతే ఏ ఇబ్బంది లేకుండా నివాసంలో ఉన్నాను. నా బిడ్డల గతి ఏంది ప్రభు అని చేతులు ఎత్తాలి. ఎండ మండిపోతుంది, మరి ఏసీ గదిలోనే నెమ్మది లేని స్థితిలో ఉంటే, రేకుల గృహాలలో, రేకుల ఇళ్లలో నా బిడ్డలు ఎంత అల్లాడుతున్నారో నాయన, వారిని ఒకసారి గుర్తు చేసుకోయా. నా బిడ్డలను ఆశీర్వదించు ప్రభువా. అట్లా దైవజనుడి హృదయం అలా ఉండాలి నాయన, దైవజనుడి మనసు, దైవజనురాలి మనసు అలా ఉండాలి. ఆ విధమైన న్యాయ ప్రవర్తన, న్యాయమైన ఆలోచన, బిడ్డల ఎదుగుదల కొరకైన ఆకాంక్ష, ఇంటివారి భద్రత కొరకు గుణవతి అయిన స్త్రీ పోరాడినట్లు, ఇంటివారి బాధ్యత, పెనిమిటి బాధ్యత రెండు చూస్తుంది. గుణవతి అయిన స్త్రీ, సామెతల గ్రంథం 31 ఇంటికి పోయి చదవండి. ఆ స్త్రీ ఎవరో కాదు, సంఘనాయకుడికి ఉండాలి ఆ సుగుణాలన్నీ కూడా. ఆ స్త్రీ పోల్చాడనమాట, యౌగికార్థం అది. అసలు వాస్తవంగా దైవజనుడి కొలత అది. భర్త ఎవరంటే క్రీస్తు, భార్య నాయకుడు, నాయకురాలు సంఘ నాయకులు. కాబట్టి నేను చెప్పినటువంటి నీతియుక్తమైన కొలతల్లో నాడు అపోస్తలుల కార్యములో భక్తులు సేవ చేశారు. కడవరి దినాలు వచ్చినాయి, దగ్గరకు వస్తుంది రాకడ. ఖచ్చితంగా మళ్ళా అదే అభిషేకం ప్రజల మీదకి వచ్చిద్ది, సంఘం మీదకి వచ్చిద్ది, సేవకుల మీదకి వచ్చింది. ఖచ్చితంగా దేవుడు అభిషేకాన్ని మళ్ళా దించుతాడు. ఆ విధమైన అభిషేకం వస్తే తప్ప ప్రపంచము ఉజ్జీవింపబడదు. ఖచ్చితంగా దేవుడు రప్పిస్తాడు, జరిగిస్తాడు.